శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తేదీ ఆగస్టు 26, 2024. వారం సోమవారం. తిథి అష్టమి రాత్రి 2:19 వరకు. నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:55 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైన సమస్యలు పెద్దల సహకారం వల్ల సానుకూలపడతాయి. మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధను తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసిన స్థితి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పలు మార్పులు చేసి లాభపడతారు. చాలా కాలం పరిష్కారం కాని సమస్యలు కొంతమేర మీకు అనుకూలమవుతాయి. మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయంలో మీకు కొంత ఆందోళన తప్పదు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. విదేశీ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీపై అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కన్యారాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వాతావరణంలో స్వల్ప మార్పుల వల్ల ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం ఉంటుంది. జాగ్రత్త వహించండి. తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. సొంత విషయమై అధిక ఖర్చులను చేస్తారు అన్న విమర్శలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. పాస్పోర్టు, వీసాలకు సంబంధించిన విషయాల్లో సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీ కుటుంబ సభ్యులకు ప్రేమాభిమానాలు మీ సమస్యను కదిల్చివేస్తాయి. ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఏది ఏమైనా వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మొండికేసిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కాకుండానే స్వాధీనంలోకి వచ్చుట జరుగుతుంది. మకర రాశి వారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. స్త్రీలకు సంబంధించిన వివాదాల్లో మీ పేరును లాగబడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు వహించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన పరిశీలనలో ఉండుట చేత ప్రశాంతత తగ్గుతుంది. మీనరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.